దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని, లేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. 7 కూడానా? చదువు 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, కృపను క్షేమను మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రములు దేవ తండ్రి. నజరేయుడా, నీకు వందనాలు. ప్రాణాత్మ శరీరంతో నీకు లొంగిపోచుండగా ఒక నూతన కృప మాకు అనుగ్రహించి మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి సమస్త ఆటంకములను తొలగించి కృపలో బద్వాస్ మహిమ కావాలి. యేసు నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల ద్వారా ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకు ఈ మాటలు అపోస్తున్న పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటే, అపోస్తున్న పౌలు గారిని చాలామంది ఆయన శక్తిహీనుడు అయిపోయాడు, లేకపోతే ఆయన చెప్పే బోధలని తప్పు, ఆయన చెప్పే బోధలను రాంగ్ డాక్ట్రిన్ అని కొరింథీ సంఘంలో ఉన్నవారు, లేకపోతే విశ్వాసులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, వీరందరూ కూడా ఈయన మీద ఒక చెడ్డ కార్యం, చెడ్డ మాటలు పలికే స్థితి గ్రహించిన అపోస్తున్న పౌలు గారు అద్భుతంగా ఒక మాట లేఖ రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు లేఖ అంటే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏంటి అంటే చదవండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎందుకు ఈ మాట అన్నాడు? అంధకారములోంచి వెలుగు ప్రకాశించును గాక అని దేవుడే అంటూనే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. హల్లెలూయా. నేను ఉత్తుత్తిగా మాట్లాడట్లేదు, నిజమే. ఎందుకంటే అంధకారం ఉన్నప్పుడు వెలుగును ఆయన వేరు చేశాడు, వేరు చేయలేదు. నేను అన్నాను ఆది కాండంలో అగాధ జలములు, లేకపోతే అగాధము, లేకపోతే చీకటి మాత్రం ముందు, వెలుగు లేదు. వెలుగు ఉందని వాక్యం చెప్పట్లా. ఎందుకంటే ఆది కాండం 1వ అధ్యాయం 2, 3 వచనాలు చదవండి ఒకసారి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. yes, దేవుడు చీకటిలోంచి వెలుగు తీసాడా అంటే కాదు. ఎందుకంటే వెలుగు లేదు అక్కడ. ఈ చీకటి మీదే, అగాధం మీదే ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఆయన పలుకుతున్న మాట కదా, వెలుగు కమ్మని అనగా వెలుగయ్యను. అప్పుడు రెండిట్లు వేడి చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చదువుకున్న 5వ వచనం అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంధకారం నుంచి వెలుగు ప్రకాశిస్తుందండి? ప్రకాశిస్తుందా అంటే దేవుని మాట సెలవివ్వగలిగితే అంట అంధకారం కాదు కదా, శూన్యంలో నుంచి కూడా దేవుడు కార్యము చేయగలడు. హల్లెలూయా. కానీ అపోస్తున్న పౌలు గారు అంటున్న వారిని, లేకపోతే కొరింథీ సంఘానికి ఈ నమ్మకం లేదు. ఆయన వాక్యం చెబుతున్నారు కానీ, ఆయన మాట్లాడుతున్నారు కానీ ఆ మాట మీద వారికి నమ్మకం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్న మాట జాగ్రత్త. అంధకారం ఉంది కానీ వెలుగు లేదు. కానీ ఒకే మాట అన్నాడు, ఏంటి? వెలుగు కలుగును గాక. అంధకారం మీద ఆత్మ ఉందా? వాక్యం చెప్పబడుతుంది కదా, అగాధ జలం మీద ఆత్మ అల్లాడుచుండెను. ఎందుకు అల్లాడాలా? వెలుగు లేదంట, ఆత్మ ఉంది. ఈయనేమంటాడు?
యెహోవాదేవుడు ఏమంటాడంటే వెలుగు కలుగును గాక అంటే అంధకారంలోంచి వెలుగు వచ్చిందా? అప్పుడు అంటాడు ఆయన ఈ అంధకారాన్ని ఈ వెలుగుని రెండింటిని వేరు చేశాడంట. అంటే ఇంతకుముందు కలిసి ఉండేదా? అంధకారంలో వెలుగు ఎలాగ ఉంటుందండి? హల్లెలూయా, హల్లెలూయా. అంధకారంలో వెలుగు ఉండనేరదు. ఎస్, సృష్టి ఆరంభంలోనే కదా దేవుడు తలంచిన ఒక తలంపు ఏంటంటే కదా, మనం అనుకోవచ్చు ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు, ఈ వ్యక్తి దరిద్రుడు, కానీ ఆయన అంటాడు అందులోంచి వెలుగు పుట్టించువాడు కదా, శూన్యములోంచి దేవుడు కార్యములు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అన్నట్టు నిన్న అంధకారమే, కానీ ఆది కాండములో చెప్పిన విధముగా అంధకారం నుంచి వెలుగుని వేరు చేసిన విధముగా నన్ను వేరు చేశాడు దేవుడు. అపోస్తలుడు పౌలు గారు అంటున్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు ఆ వాక్యం చదివినప్పుడు, ఇదేంటి అంధకారం మీద ఆత్మ అల్లాడుతుందా? అంతేనా? కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుని స్తోత్రం. మనం అంధకారంలో ఉన్నప్పుడు ఆత్మ మన మీద పనిచేస్తుందా? పనిచేస్తుందా అంటే క్వశ్చన్ మార్క్. పని చేయదా అంటే క్వశ్చన్ మార్క్. కానీ వాక్యం చెప్పబడుతుంది అంధకారం మీద ఆత్మ అల్లాడుచుండెను. స్తోత్రం. అల్లాడుచుండె అంటే హిబ్రూలో ఒక మాట ఉంటుంది. ఎందుకంటే ఈ బైబిల్ అంతా హిబ్రూలో నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది, ఇంగ్లీష్ నుంచి తెలుగు, కాబట్టి ఆ హిబ్రూలో ఒక మాట ఉంటుంది. అల్లాడుచుండట అనగా అంట అర్థం ఏంటంటే ఈ కోడి గుడ్ల మీద పొదిగే స్థితి అంట. అంటే ఒక స్థానంలో ఉండే స్థితి కాదు, అల్లాడుచుండే కదిలే స్థితి. అక్కడ చక్కగా రాయబడింది పొదిగే స్థితి అంట. ఏంటి? అంధకారంని ఆత్మ పొదుగుతుందా అనొచ్చా? లేలియా నిజమే. అంటే అర్థం ఏంటి? తండ్రి అనే దేవుడు ఈ అంధకారం నుంచి వెలుగు కదా కలుగును గాక అన్న మాట అనక ముందే ఈ యొక్క ఆత్మ అంట అంధకారం మీద అల్లాడుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆత్మ ఉంది కాబట్టే కదా అల్లాడుతుంది కాబట్టే దేవుని స్తోత్రం. వెలుగు ఆత్మ ద్వారా బయటకు వచ్చిందంటారా? అనొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు అది పాత నిబంధన కదా, సృష్టి ఆరంభములో దేవుడు చేసిన అద్భుతమైన కృప, దేవుడు చేసిన అద్భుతమైన క్రియ కదా. కొత్త నిబంధనకు వచ్చాము కదా, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన అంటాడు, చదవం ఒక్కసారి, అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరిచుటకు. ఏనడా? ఏ మహిమ అండి? వాక్యం చెప్పబడుతుంది తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ఆయన ప్రకాశించెను. ఏం చేశాడంట? ప్రకాశించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి హృదయాల్లో? ఎవరి హృదయాల్లో అండి? నా హృదయంలో ఆయన ప్రకాశించాడు. ఎందుకంటే మహిమను గూర్చిన జ్ఞానము కదా ప్రజలకు వెల్లడి పరచుటకే, విశ్వాసులకు వెల్లడి పరచుటకే, లోకానికి చూపించుటకే, వెల్లడి పరచుటకే నా చీకటి హృదయంలో అని వెలుగుగా అవతరించాడని చెప్పచ్చా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు రాకమునుపు నువ్వు పనికిరావు, నీలో ఆత్మ ఉందా? నువ్వు అగాధ జన్మగా ఉన్నావు, నువ్వు చీకటిగా ఉన్నావు, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు. ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ అగాధ జలముల మీద అల్లాడుచున్న ఆత్మ మన హృదయం అనే అగాధ జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచుండా? అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాను ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దేవుని చిత్తము ఉండాలా అని అంటాడు. నా తండ్రి చిత్తము లేనిది ఏ ఒక్క ఆత్మ రక్షింపబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆత్మ రక్షింపబడుతుంది? నా తండ్రి చిత్తములో ఏ ఒక్క ఆత్మ రక్షింపబడదు. తండ్రి ఏం చేశాడు? అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. ఈ రెండింటికి తేడా ఏంటి? హల్లెలూయా, చెప్పండి. రెండింటికి తేడా ఏంటండి? కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కదా నిన్ను ప్రేరేపించి వచ్చి ఆత్మ వెళ్ళిపోయేది. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ నీలో నివసించేవాడు, నీ శరీరాన్ని ఆయన ఆలయముగా చేసుకున్న ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. లాభం ఏంటి?
లాభం ఏంటి అంటే అక్కడ అంధకారంలోంచి కదా వెలుగును కమ్మననగా వెలుగు అయ్యను, రెండులను వేరుపరిచాడు. నిజమే, ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అందుకే మహిమ యొక్క జ్ఞానం అంట మనకు అర్థం కావాలని యేసుక్రీస్తునందు వెల్లడి చేసి కదా మన హృదయంలో ఆయన అంటే అపోస్తలుల పౌలు నా హృదయంలో ఆయన ప్రకాశించును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ యొక్క జ్ఞానము కదా ఒకవేళ మనకు అర్థం కాకపోతే కదా మహిమ యొక్క ఆ యొక్క జ్ఞానం మనకు అర్థం కాకపోతే అంట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. ఏ ఒక్కరు కూడా ఆయన మహిమను కానీ ఆయన ప్రేమను కానీ ఆయన కృపను కానీ ఏ ఒక్కరు కూడా అర్థము చేసుకోలేరు. అందుకంట మనుషుడు ఎవడు చాలామంది అంటారు ఈ దరిద్రుడు అండి, వీడు ఎందుకు పనికిరాడవనండి. నిజమే, అంటే ఆత్మ అంటదట ఆల్రెడీ చీకటి గల హృదయాల్లో అగాధ జలములు గల హృదయాల్లో ఆత్మ అల్లాడుచున్నాడు. దేవుని మాట కొరకు ఈ ఆత్మ ఎదురు చూస్తుందా? లేలయా. దేవుని యొక్క పలికే మాట కొరకు కదా ఈ ఆత్మ ఎదురు చూస్తుందా? ఎస్, లేలయా. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మనం చదవగలిగితే. మొదటి కొరింథీయులకు రాసిన మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి చదవమా. ఏ శరీరియు 27, 28 చదువు. 27, 28 చదువు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి చెప్పబడింది అంటే చీకటి అంటే ఎన్నికలేంది కదా, అగాధ జలములు అంటే కదా ఏంటా ఎవరు అగాధ జలములు అంటే ఇప్పుడు ఆ క్వాలిటీస్ అన్నీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నవన్నీ ఉన్నాయా? ఎవరు ఎన్నుకుంటాడు? నేను గొప్పవాడిని రా అంటే నేను ఎన్నుకోడంట. నేను బలవంతుడు రా అంటే నీకు బలవంతుడు అక్కర్లేదు. నేను పరిశుద్ధుడు అంటే నీకు పరిశుద్ధుడు అక్కర్లేదు. అవునా? నేను బలహీనుడు కాబట్టి నాకు బలవంతుడు కావాలా? దేవుని స్తోత్రం. నీకున్న బలహీనత ఏంటి? పాపము. నీకున్న బలహీనత ఏంటి? చీకటి అగాధ జలముల మధ్యలో ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ అంట ఊరుకోదండి. దేవుని ఆత్మ మన అగాధ జలములైన కదా ఆ చీకటి గల హృదయంలో అల్లాడుచుండెనని చెప్పచ్చు. హల్లెలూయా. అందుకే అంట కొందరు వ్యక్తులను చూస్తే మరి ఈయనెప్పుడు రక్షింపడిపోయాడు అనుకుంటుంటా. నిజమే, ఈయనెప్పుడు రక్షించబడ్డాడు? ఈయన తృణీకరింపబడ్డవాడు కదా, ఈయన ఎందుకు పనికిరాడు అనుకున్నామే. నిజమే, ఈయన ఎప్పుడు రక్షింపబడ్డాడు? నిజమే అండి. ఎందుకంటే మన ఒక సేవకుల సాక్ష్యం వాక్యం చెబుతూ ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాడు. ఆయన ఎక్కడో సేవకులను కోటానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. బాగా ఎండాకాలం కాబట్టి వీళ్ళందరిని తీసుకెళ్ళి సేవకులను తీసుకెళ్ళి బయట చెట్టు కింద మనం మెసేజ్ చెప్పుకుందాం. 100 మంది ఉంటారట కూర్చొని చక్కగా చెట్టు కింద ఆయన మెసేజ్ చెప్తున్నాడు. ఇది పాస్టల్ మీటింగ్ అంటే పాస్టల్ మీటింగ్ కొరకు వస్తుంది వాక్యం. దారింటి పోయిన ఉంటారు కదా, ఒక యవనస్తుడు చెట్టుకి ఇలా చేరబడి ఈయన ఏం చెప్తున్నాడో ఆలకిస్తున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడో ఆలకిస్తున్నాడు. ఈయన చూస్తున్నాడు ప్రసంగిస్తూ. ఇది పాస్టల్ మీటింగ్ ఇప్పుడు ఆయనకి ఏం అర్థమవుతుందో అనుకున్నాడంట. అయిపోయింది, కూటమంతా అయిపోయింది. వచ్చి నాకు బాప్తిసం ఇచ్చానట. ఒరే నీకేం అర్థమైంది అంటే చెప్పు కదా వాక్యం, నాకు అర్థమైపోయింది బాప్తిసం ఇవ్వనట. ఈయనకి అర్థం కాలా. ఒరే అలాగ ఇవ్వండి బాప్తిసం, నేను ప్రార్థన చేసి చెప్తాను. లేదు నాకు అర్థమైంది, నువ్వు ఇస్తావా? ఈయన అనుకున్నాడు నేను సేవకుల వాక్యం చెప్పాను, ఏ వాక్యం నేను పట్టుకుందరా?
నేను అలా బాప్తీసం ఇవ్వనంటే నేనే చెప్తున్నాను కదా, పల్లెటూరు మాట్లాడమంటే కదా, నేనే చెప్తున్నాను కదా, ఇచ్చే బాప్తీసం, నేను మారిపోయాను అంటాడు. ఒక్క నిమిషానికి నువ్వు ఎలా మారిపో అంటే ప్రార్థన చేసుకుని వెళ్ళి దేవుడు ఇమ్మంటే బాప్తీసం ఇచ్చేసాడు ఆయన. సంవత్సరం పోయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి మేము కలిసిపోతాం, అక్కడ పల్లెటూరు మాటలు అదే ఉంటాయి, అలాగే ఉంటాయి, మేము కలిసి మాకు ఇచ్చే అన్నారట. వాళ్ళకి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆయన అనుకున్నట ఈడు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసాను, ఈడు ఏమవుతాడో తెలియదు. ఇప్పుడు 3 సంఘాలు నడిపిస్తున్నాడు ఆయన. చర్చి ముఖం తెలీదు, జస్ట్ ఆడికి ఎవరు కావాలి, ఎవరు కావాలి? దేవుని స్తోత్రం. మనం అనుకోవచ్చు దేవుని స్తోత్రం, గొప్పవారికి దేవుడు పిలుస్తాడేమో అనుకోవచ్చు, కానీ ఎవరిని పిలుస్తాడో అని తెలియదు. అపొస్తలుడైన పౌలు గొప్పవాడే, కానీ పిల్లలేదు. అపొస్తలుడైన పౌలు గొప్పవాడండి, యూదా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, మంచి డబ్బులు గలవాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగా, మంచి జ్ఞాని. దేవుని స్తోత్రం. ఆయన తృణీకింపబడ్డవాడు కాదో. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ఎవరిని ఆయన ఎన్నుకుంటాడో తెలియదు, ఎవరిని పిలుచుకుంటాడో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎందుకో నిజమే. ఎందుకంటే నీ హృదయంలో చీకటి ఉంది. మనందరూ చీకటే. పూర్వం మనం చీకటై ఉన్నాను వాక్యం చెప్పబడుతుంది, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యందు మనం వెలుగై ఉన్నాను వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. ఇలా చీకటిని వెలుగా చేసే దేవుడంట, నిన్ను చూసే దేవుడంట. నీలో నీకు తెలియకుండానే దేవుని ఆత్మ అల్లాడు విధముగా నీలో పెట్టాడా? నీ హృదయమైన దరిద్రంలోట ఆత్మ కూడా అల్లాడుతుంది. ఎందుకు అల్లాడాలా? అదంట ఈ కోడిపెట్ట గుడ్ల మీద ఏం చేస్తుంది? పొదుగుతుంటుందండి. అల్లాడుట అంటే కదులుట కదా, మెల్ల లేచుట, మెల్ల కదులుట. దేవుని స్తోత్రం. దానివల్ల ఏమొస్తుందండి? అద్భుతంగా గుడ్లను పొదుగుతుంది. పొదిగిన తర్వాత ఒక నూతన సృష్టిని ఏంటంటే మనం చూస్తాం, పిల్లలు చూస్తాయి. అమ్మో ఇంత పెద్ద లోకం ఉందా అని ఏం చేస్తుంది? పుట్టిన దగ్గర నుంచి అరవడం పని మీద ఉంటుంది. చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి పుట్టగానే కీ 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 అరవడం పని మీద ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి? ఆత్మ అల్లాడితే దేవుని పెట్టే ఒక అద్భుతమైన కృప ఏంటంటే నీలో ఆత్మ అల్లాడుతుంది. నేను దేవుడు ఆకర్షించాలంటే ఆయన మహిమైశ్వర్యమును, ఆ మహిమ యొక్క జ్ఞానం నీకు అర్థం కావాలంటే అన్నాను. ఎస్, ఎవరు పోస్తున్న పౌలు గారిలాగా లేతే మనలో ఆయన జ్ఞానాన్ని కదా ప్రకాశించగలగాలి. ఆయన మనలో ప్రకాశించగలిగితే అంట ఎస్ ఈ జ్ఞానం కోరికి అర్థమవుద్ది, వెల్లడి అవుతుంది. లేకపోతే వెల్లడి కాదండి. అనుకుంటారు చాలా మంది, అమ్మ నేను ఎందుకు పనికిరానేమో, అయిపోయింది నా జీవితం అనుకోవచ్చేమో. నేను కాదంటలేదు. దేవుని స్తోత్రం. ఎస్, ఎందుకంటే మన హృదయంలో ఉన్న చీకటంట దేవునికి సమస్తమును ఎరుగును. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ప్రకాశించాడు. ఎక్కడ ప్రకాశించాడు చెప్పండి? ఆయన ప్రకాశించాడు. ఎక్కడ ప్రకాశించాడు? ఆది కాండములో చీకటిని వెలుగుని వేరు చేశాడు. ఇది వేరు చేసి ఇది వెలుగు చీకటి అని రెండింటి పేర్లు పెట్టి పక్క తోసిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా ఈ చీకటిని ఎంచుకున్నాడు. చీకటి అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో ఉన్న దరిద్రమైన చీకటిని ఏం చేశాడు? ఎన్నుకున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎందుకంటే మనము ఏమైపోతాం? ఒకలా చీకటి మనలో ఉంటే దేవుని స్తోత్రం ఏమవుతామండి? పరలోక రాజ్యం వెళ్ళగలమా? అద్భుతమైన దేవుని మహిమ చూడగలమా? అందుకే అంటాడు అక్కడ మహిమ యొక్క జ్ఞానము యేసుక్రీస్తు వలన వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మహిమ యొక్క జ్ఞానము తెలియక యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు కదా మన హృదయంలో ఆ యొక్క జ్ఞానం, మహిమ యొక్క జ్ఞానము ప్రకాశించక కదా మహిమ యొక్క జ్ఞానం యొక్క విలువ క్రైస్తవుడికి తెలియట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట మహిమ యొక్క జ్ఞానం మనకు తెలుసా? నిజమే. ఎందుకంటే
పనికిరాని మట్టిని తీసుకొచ్చి మహిమనిచ్చాడు దేవుడు. అంతే కదా, మనందరం మట్టి శరీరమే కదండి. పనికిరాని మట్టిని తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు? ఇచ్చాడా? మహిమనిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ మహిమను బట్టి మనం ఏం చేస్తున్నాం? అందుకే మహిమక జ్ఞానము క్రైస్తవ సంఘానికి అర్థం కావాలంటే మన హృదయంలో అది వెల్లడి కావాలి. ఏది? ఉట్టి జ్ఞానమే కాదండి, యేసుక్రీస్తు ద్వారా అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో ఏమవ్వాలంట? మన హృదయంలో ప్రకాశించాలి. ఏం చేయాలా? ప్రకాశించాలి. ప్రకాశించగలిగితేనే ఒక నూతన కృప సంఘం పొందుకు. అందుకే 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక. ఏ బలాధిక్యము? బలం యొక్క ఆధిక్యమా? దేవుని స్తోత్రం. మనుషుడు ఎప్పుడు బలము గలవాడు కాదు, ఆధిక్యము లేనివాడే. ఏ బలాధిక్యం అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది? బలం యొక్క ఆధిక్యము మా మూలమైనది కాదు. మా మనుషుడి మూలంగా ఏది జరగదండి. ఆయన అన్నాడు, ఇది నా మూలంగా వచ్చింది కాదు, ఇది మా మూలంగా వచ్చింది కదా. ఎవరి మూలంగా వచ్చింది? దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. ఏ ఘటం అండి? మంటి ఘటం. మంటి ఘటం అంటే అన్నాను, మట్టి కొండల్లో బంగారం దాస్తామా? మట్టి కొండల్లో కట్టలు దాస్తామా? ఐశ్వర్యం పెట్టమా? పెట్టమండి. ఎందుకు? ఇలాగంటే పగిలిపోద్ది. దేవుని స్తోత్రం. మనుషులు ఎవరు కూడా కదా మనకున్న ఐశ్వర్యాన్ని ఎక్కడ పెడతాం? లాకర్లో పెడతాం. అవునా? దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. ఇక నైన్ అంటాడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, ఈ మట్టి ఘట్టములో ఏం పెట్టాడు? ఐశ్వర్యము కలదు. దేవుని స్తోత్రం. ఏ ఐశ్వర్యం అంట? బలాధిక్యము. నిజమే, బలం యొక్క ఆధిక్యం అంట ఈ మట్టి ఘట్టములో దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నేంట దాచి ఉండబట్టే కదా అద్భుతమైన కృప మనుషునికి, అద్భుతమైన మహిమ మనుషుని దేవుడు అనుగ్రహించాడు. లేకపోతే ఈ మట్టి ఘట్టానికి మహిమ ఎక్కడదండి? ఉందా? ఈ మట్టి ఘట్టానికి మహిమ ఉందా? ఈ మట్టి ఘట్టానికి మహిమ అన్నది దేవుని స్తోత్రం. అందుకే మట్టికి మహిమ ఇచ్చింది ఆయన. అంటే అర్థం ఏంటి చెప్పండి? అద్భుతమైన బలము ఈ మట్టిలో మనకి దాగి ఉందా లేదా? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు రక్షింపబడ్డావు బాగానే ఉంది, కాదంటలేదు. కానీ మహిమొక్క జ్ఞానము కదా యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు నీ హృదయంలో కదా ఆయన ప్రకాశించకపోతే ఆ మహిమొక్క జ్ఞానముకు విలువంట క్రైస్తవుడికి తెలియదు. అనుకోవచ్చు, అమ్మో నా జీవితంలో ఏ కార్యం కూడా జరగట్లేదు అనుకోవచ్చు చాలా మంది క్రైస్తవులు. జరగట్లేదని కారణం ఏంటండి? కారణం ఏంటి? ఆ మహిమ యొక్క జ్ఞానము నీకు అర్థమగులాగా, అంతేనా? మహిమ యొక్క జ్ఞానము కదా యేసుక్రీస్తులో వెల్లడిపరిచాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో ప్రకాశించులాగా మనము ఉంటే అంట కదా ఆయన మన హృదయంలో ప్రకాశించగలడు. ప్రకాశిస్తే ఏం దొరుకుతుందంట? ఐశ్వర్యం దొరికినట్టే. చెప్పండి, ఏం దొరుకుద్ది? దొరికింది ఐశ్వర్యం. ఈ మట్టి ఘటంలో అద్భుతమైన ఐశ్వర్యం దేవుడు. ఎందుకు ఐశ్వర్యం అన్నాడు ఆయన? చెప్పండి, ఎందుకండి ఐశ్వర్యం అన్నాడు? ఈ ఐశ్వర్యమే ఆయనకి. ఈ మట్టి అక్కర్లేదు ఆయనకి. కావాలా? మట్టిని తీసి మనిషిని చేసి జీవవైవుదగా జీవాత్మ ఆయను. దేవుని స్తోత్రం. జీవాత్మ ఆయన నిజమే, కానీ ఆయనకి ఏం కావాలా? ఈ జీవాత్మే కావాలా? ఈ జీవాత్మ ఏమైందండి జీవాత్మ? ఆదాం పాపం చేయకపోతే వెలుగులాగే, అంతే కదా. ఆదాం పాపం చేయకపోతే వెలుగులాగా ఉన్నావు. ఆదాం మాట వింటే వెలుగులాగే ఉన్నావు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఈయన అయిపోయింది మెల్ల ఈయన హృదయం నుంచి వెలుగు వెళ్ళిపోయి హృదయం అంతా చీకటి అయిపోయిందా? ఎస్, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. లేదా యేసుక్రీస్తు ప్రభువారు అక్కర్లేదేమో.
హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమేనండి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత పోలికగానే మార్చబడుచు. హల్లెలూయా. ఏం కావాలంటే మనకి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రకాశింపజేయచ్చు. ఎందుకు ఆ మాట అన్నాడండి? దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పొందుకున్న మహిమ ఏదైతుందో, నీకు ఇచ్చే మహిమ ఏదైతుందో, హల్లెలూయా, ఈ మహిమ అధిక మహిమలోకి తీసుకువెళ్ళగలగాలి. ఎప్పుడు తీసుకువెళ్ళగలదు? ఎప్పుడు తీసుకువెళ్ళగలదు? మోషే కొండ మించి భూమి మీదకి వచ్చినప్పుడు, కొండ మించి కింద తీస్తున్నప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో రాయబడింది, మహిమ తగ్గిపోద్ది అనుకుని ముఖం మూసుకున్నాడట. హల్లెలూయా. 33 ఎందులో ఉందమ్మది? 33 నిర్గమకాండం 33వ అధ్యాయము 18 చదవమ్మా. 18, 19. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా అనగా ఆయన నా మంచితనం అంతే నీ ఎదుట కనపరిచెదను, నా మంచితనం అంతే నీ దగ్గర కనపరచుదును, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నీ యొద్ద ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, నేను కరుణించెదను, ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదును, ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదును అనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడనెను, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నా సమీపంలో ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదును, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదువు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. హల్లెలూయా. మోషే అద్భుతమైన కృప పొందుకున్నాడు, నిజమే. ఆ మహిమను చూసిన తర్వాత వెనకపట్టు చూసాడండి. ఈయనకి కిందకు వచ్చిన తర్వాత ముఖం మూసుకున్నాడట. ఎందుకు? మహిమ తగ్గిపోద్దేమో అనుకోండి. మనుషులు చూస్తే మహిమ తగ్గిపోద్దా? మనుషులు చూస్తే మహిమ తగ్గిపోద్దా? తగ్గుద్దా? తగ్గదా? తగ్గుద్దండి. మోషే కూడా ముఖం మూసుకున్నాడు, తగ్గిపోద్దాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న మాట, మనిషి చూస్తే మహిమ తగ్గిపోద్దా అంటే, మోషే పొందిన మహిమ డైరెక్ట్ ముఖం నుంచి వచ్చే మహిమ కాదు, వెనక నుంచి చూసే మహిమ. హల్లెలూయా. అందుకే అయ్యా నీ మహిమను కనపరచువా అంటే, ఆ మోషకి ఏం కనపరిచాడండి? మోషకి ఏం కనపరిచాడు చెప్పండి. మనం చదువుకున్నాం కదా 18, 19 ఏమన్నాడు ఆయన? వెనుక భాగం 18, 19. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతే నీకు కనపరిచెదను. మహిమ అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. చెప్పండి. మంచితనమేనా? మహిమ అంటే అదే కదా. దేవునికి మహిమలో మహిమ డైరెక్ట్గా నీకు చూపించను. దేవుని స్తోత్రం. కానీ నా మంచితనము నీ ఎదుట కనపరుచును, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నీ యొద్ద ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదును. హల్లెలూయా. ఎస్. ఆయన అంటాడు మహిమ డైరెక్ట్ నీకు చూపించను, వెనక నేను చూపిస్తా. అయితే నా మహిమలో ఉన్న లక్షణాలు ఏంటన్న? మహిమలో లక్షణాలు 4 చెప్పింది అక్కడ, అంతే కదా? వాక్యంలో 4 చెప్పబడుతుంది. మంచితనం. ఎస్. ఆ మహిమలో ఉన్న లక్షణాలు నీ మంచితనం కాదు, నీకు కలిగిన మంచితనం కాదండి. ఎవరు కలిగిన మంచితనం అంట? మహిమలో ఉన్న అద్భుతమైన కృప. నిజమే. దేవుళ్ళు ఉన్న అద్భుతమైన మంచితనము నిన్ను కనపరుస్తాను. దేవుని స్తోత్రం. ఆనేమన్నాడు? అయ్యా నీ మహిమను చూపించాలి కదా. నన్ను చూసేవాడు బతకడో,
నన్ను తేటగా చూసాడు ఎవడు బతుకు కాబట్టి నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నాకు ఒక స్థలం ఉంది నా ఎదుట అక్కడ నుంచో కదా, నేను దాటి వెళ్ళినప్పుడు నా హస్తం నిన్ను కప్పితే నా వెనక భాగాన్ని మాత్రం చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా అంటేనే కదా, దీనికి చెప్పడానికి ముందేనే కదా ఒక 4 లక్షణాలు చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎస్, ఈ 4 లక్షణాలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాయట? ఆయన ముఖంలో ఉన్న మహిమ నుంచి వచ్చేసాయి. ఇది నువ్వు వినగలవు కానీ డైరెక్ట్గా చూడలేవు. కానీ కొత్త నిబంధనలో మనం చదువుకున్నాం 2 కొరింథీయులు 3:18 ఏమంటాడు? ముసుగులేని ముఖంతో నువ్వు చూడాలా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క ముఖానికి అడ్డురాడు, ముసుగు తీసుకో. దేవుని స్తోత్రం. ముసుగు లేని ముఖంతో నువ్వు డైరెక్ట్గా చూస్తే అంట నీకేం దొరుకుద్ది? ఒక క్రైస్తవుడికి సమస్త విధాల మంచితనము, ఇంకేం దొరుకుద్ది? యెహోవా అనే నామము, అద్భుతం క్రీస్తు అనే నామం అంట మన సొంతం అంట. ఎవరి సొంతం? అందుకే అంట కదా యేసు నామములో ఏమంటాం చెప్పండి? శక్తి ఉన్నది. శక్తి ఉందా అంటూ ప్రార్థించడం. యేసు నామంలో ఇది తొలగిపోను గాక, యేసు నామంలో నాకు అది వచ్చును గాక అంటాం కదా. యేసు నామంలో, క్రీస్తు నామంలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ప్రార్థన చేసి మీరు ఆలకించలేదు, అప్పుడప్పుడు ఉంటాను కదా. నజరుడైన యేసు నామంలో విడిచిపోవును గాక. హల్లెలూయా. అంటే ఈ నామాన్ని దేవుడు నాకు ఇచ్చాడా? ఈ నామాన్ని దేవుడు కదా క్రైస్తవుడికి ఇచ్చాడా? ఇదే మహిమ. అవునా? ఈ మహిమ తగ్గిపోకూడదు, జాగ్రత్త. మోషే పొందిన మహిమంట భూమి మీదకి వచ్చిన ప్రజలు చూస్తుంటప్పుడు కప్పుకున్నాడు. ఎందుకంటే నా మహిమ, నేను పొందే మహిమ పోద్దేమో. హల్లెలూయా హల్లెలూయా. తరిగిపోతుంట. కానీ కొత్త నిబంధనలో దేవుడిచ్చే మహిమంట క్రీస్తు ద్వారా వెల్లడిపరిచే మహిమ కదా, నీ హృదయంలో డైరెక్ట్గా ప్రకాశించాడు. కాబట్టి ఈ మహిమకు ఏం లేదు, క్షీణత లేదు. ఈ మహిమకు ఏమి లేదంట. ఏ మహిమ అయితే పొందుకున్నామో చివరి చనిపోయినంత వరకు, దేవుడు నేను పిలిచినంత వరకు అదే ప్రకాశము మనకి ఎక్కడి నుంచి ఏ ప్రకాశం అయితే పొందుకున్నామో అదే ప్రకాశము కదా మన జీవితంలో ఉండాలా. ప్రకాశం అంటే అర్థం ఏంటి? తలబట్టలు వేసుకొని పౌడర్ నీట్గా. ప్రకాశం అంటే అర్థం ఏంటి? మన సెంటు కట్టుకొని దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మో నువ్వు నన్ను అంటుకోద్దండి, దేవుని యొక్క ప్రకాశం నేను పొందుకున్నాను కాబట్టి మీరు నన్ను అంటుకుంటే నేను పాపిని అయిపోతాను అనొచ్చా? అనొచ్చండి. నిజమే. చాలామంది అంటారు అమ్మో ఇవాళ చర్చికి వెళ్ళారండి నాకు అస్సలు బాగోలేదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు సార్, చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళి డిష్ తీసుకుంటారండి. చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్ళింది చర్చికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారండి చెప్పండి? పోరు మనం చేయట్లేదేమో. చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు అన్నం చూసి దేవుని స్తోత్రం, ఎండను చూసి దిష్టి పెట్టారు అనుకో ఇంటికి వెళ్ళి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మహిమ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు వెల్లడి కావాలి? ఎందుకు వెల్లడి చేశాడు? ఆ యేసుక్రీస్తు మన హృదయంలో ఎందుకు ప్రకాశించాలి అంటే ఆయన మన నిర్గమకాలంలో చెప్పిన 4 లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అదే నామము క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఇచ్చాడా? అదే మంచితనము క్రైస్తవ సంఘానికి దేవుడు అనుగ్రహించాడా? అనుగ్రహించాడా? అని అంటే నేను ఎవరిని కరుణిస్తున్నా వాళ్ళని కరుణిస్తాను అంటే అర్థం ఏంటండి? ఇప్పుడే కృపించాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత దరిద్రుడివైనా, ఒక మాటలో చెప్పాలంటే ఆయన కరుణించాలనుకుంటే దేవుడు పైకి లేపుతాడా? ఎస్, నిజమే. యెహోవా నామము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ 4 పొందుటే మోషే చూడలేప్పుడు ముఖాన్ని, జాగ్రత్త, నువ్వు ముఖాన్ని చూసినట్టే. దేవుని యొక్క ముఖాన్ని డైరెక్ట్గా నువ్వు చూసినట్టే. అందుకే మనం చదువుకున్న ఆ 2 కొరింథీయులు 3:18 అంటాడు కదా, నీ ముఖాన్ని ముసుగు తీసి చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను. అంటే ఇప్పుడు అందరూ కూడా ముసుగు కలిగి చూస్తున్నావా చెప్పండి? మనందరికి ముసుగు వేయబడిందా? దేవుని స్తోత్రం. అందుకే మనమందరము
ఎప్పుడో ముసుగు వేయబడింది, కానీ ఇప్పుడు ముసుగు తీయబడాలా అంటే ఆటంకం పోవాలా. ముసుగు లేని ముఖముతో ఎవరిని చూడాలి? ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, అద్దం వల్ల ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, మహిమ నుంచి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఏ ఆత్మ చేత? ఏ ఆత్మ చేత? ఆది కాలంలో కనబడిన ఆత్మ అనొచ్చు. ఏ ఆత్మ చేత ఆయన పోలిక మార్చబడుతున్నాం? జాగ్రత్త. ఆత్మను పొందిన నీవట కదా, ఆత్మ చేత ప్రేరేపబడిన నీవంట. ఈ ఆత్మ నీ చీకటి హృదయములు అంట అల్లాడుచున్నప్పుడు ఈ ఆత్మ ప్రభు పోలికలకు నిన్నది మార్చగలదు. లేలుయా. ఏ పోలికండి? ఏ పోలిక? అందుకే ఆయనలో ఈ మహిమ వెల్లటపరచుటకు, ఎవరిలో? క్రీస్తులో ఈ మహిమ వెల్లటపరచుటకు అని వాక్యం చెప్పబడుతుంది. ఆయన నా హృదయంలో ప్రకాశించాడని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. ఎప్పుడు ఎండను? ఎస్ అంటే అర్థం ఏంటి? ఈ మోకరించిన క్రైస్తవులందరూ కూడా, సంఘాల కట్టబడిన క్రైస్తవులందరూ కూడా కదా ముసుకున్న ముఖంతోనే క్రీస్తుని చూస్తున్నారు. సరే కనబట్లేదు అంటే అర్థం ఏంటి? మహిమను పొందలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి? మంచితనము మన గృహాల్లో, మన జీవితాల్లో, మన ముఖంలోనే కనబడదండి మంచితనం. ఆయన అయ్యా నీ మహిమను కనబరచు, మనం కనబరచ అనక్కర్లేదు. దేవుని ఆల్రెడీ నీ హృదయంలో ఆయన ప్రకాశించాడు. నీ హృదయంలో ప్రకాశిస్తే అర్థమైన మహిమక లక్షణం ఏంటంటే మంచితనం ఉండాలి. మహిమక లక్షణం ఏంటంటే క్రీస్తు యొక్క నామము, అద్భుతం అధికారమైన నామము నీకు ఇవ్వబడింది. ఇంకోటి కనికరము, కరుణ. కనికరము, కరుణ అద్భుతంగా నీకు ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. అంటే ఈ లక్షణాలు ఉంటే క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తున్నట్టే, నీ హృదయంలో ప్రకాశిస్తున్నట్టే. అందుకే అక్కడ ఆదికాండంలో చీకటి మీద ఆత్మ అల్లాడుచుండెను, చీకటిని వేరు చేసి వెలుగ్గా దేవుడు మార్చాడు. ఇక్కడ ఈ హృదయమైన చీకట్లో ఎవరు ప్రకాశించాలి? హల్లెలూయా. ఎవరు ప్రకాశించాలి అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ప్రకాశించాలి. ఆ మహిమ యొక్క జ్ఞానం నీకు అర్థం కావాలంటే, లేక ప్రకాశించకపోతే మహిమ యొక్క జ్ఞానం నీకు అర్థం కాదు. ఆత్మని నా పోలికలకు మార్చదు. ఎస్. ఇది నన్ను పోలికలోకి, అని పోలిక అంటే అర్థం ఏంటంటే ఈ మధ్యన సైంటిస్టులు ఆ పాత ఫోటో ఏదో దొరికిందంట. ఆయన పోలిక పాత ఫోటో, ఆయన సిలువ మనం పొందినప్పుడు కదా క్లాత్ తీసుకెళ్ళి మాకు అద్దుతారు, దొరికిందంట. వీళ్ళందరూ ఆ రూపాన్ని గీశారు. మన క్రైస్తవులు చాలామంది వెళ్ళిపోయి ఇజ్రాయెల్ వెళ్ళిపోయి అది కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారండి. హల్లెలూయా. ఆయన ముక్కు ఎంత పొడుగు, చెవ్వింత పొడుగు, ఆ కొలతలను బట్టి ఒక రూపాన్ని గీసేసారు వీళ్ళు. మీద ఇంత ముళ్ళు కూడా ఉన్నాయి, దేవుని స్తోత్రం. అవన్నీ గీసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. ఆ కొలతలు కావండి. ఇక్కడ మహిమ యొక్క రూపము చూచుటకు అని వాక్యం చెప్పబడుతుంది కదా, అది కాదు. డైరెక్ట్గా క్రీస్తే నీ హృదయంలో ప్రకాశించగలిగితే అంట నువ్వు నూతన కృప పొందుకున్నట్టే. ఎస్. ఎప్పుడు పొందుతాం? అప్పుడంట నీ ముఖానికి ముసుగు చెప్పండి తొలగినట్టే. అప్పుడు మహిమ నుంచి అధిక మహిమకు ఒక క్రైస్తవ సంఘము వెళ్తుంది, లేదా అధిక మహిమ వెళ్దండి. ఆశీర్వాదం నుంచి అధిక ఆశీర్వాదము, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధత వెళ్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడా? అందుకే అప్పుడప్పుడు అంటున్నా, నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేయకు. చెప్పండి, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన విజయంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు వచ్చే వరకు సరిగ్గా మాట వచ్చేది కాదంట. ఆయన సాక్ష్యం విన్నాను ఒకసారి. 20 సంవత్సరాలు వచ్చే వరకు సరిగ్గా మాట వచ్చేది కాదట. వీడు మాట రావట్లేదు, దేని పనికి వస్తాడు, వీడు దేనికి పనికిరాడని తీసుకెళ్ళి బైబిల్ కాలేజ్ జాయిన్ చేస్తారట. చెప్పండి. సరే మాట్లాడడం వచ్చేది కాదట, సరే మాట కూడా వచ్చేది కాదంట. ఏదో జబ్బు మనిషిలాగా ఉండేవాడంట, పొట్టెంత సన్నంగా. ఏంటందుకు పనికి బాబు ఈయన తీసుకెళ్ళి మీ దేవుడికైనా పనికొస్తాడేమో తీసుకెళ్ళి బైబిల్ నిజమే 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉన్నాడు.
లేలుయా. హల్లెలూయా. ఆయన ఎవరు కాదు, మన కస్తూరి పెళ్లి చేశారు కదా ఆయనే. మన కస్తూరి సన్ని పెళ్లి చేశారా, ఆ పాస్టర్ గారే. లేలుయా. లేలుయా. అద్భుతంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, మంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయ్యాడు, మంచి సేవ చేస్తున్నాడు. అంటే ఎవరికి పనికిరాడు దేవుని పనికొస్తాడా? పనికొస్తాడా? నిజమేనా? మనం అప్పగించుకుంటే ఎస్, అప్పగించుకోలేకపోతే హల్లెలూయా. 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 నిజమే, ఆయన సాక్ష్యం చేయాలని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అవునా, నిజమే. ఇంకేంటి అయిపోయింది మన పోనా, మా పాస్టర్ గారు ఏంటి తీసిపోనంటే తీసిపోయి ఒరే ఇది పెద్దగా చదవలేదు, అక్కడ వాళ్ళు చదివించారు. 20 సంవత్సరం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు చదవడం. ఆయన ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులకి ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆత్మ ఎవరిని ఎక్కడంట అంధకారం మీద అల్లాడుచున్నాడు. ఎందుకు అల్లాడాలి అంటే, నా ప్రభు ఆజ్ఞవగానే అంధకారం నుంచి వెలుగు తీయాలా, అంధకారం నుంచి వెలుగు తీయాలా. దేవుని స్తోత్రం. నా ప్రభు ఆజ్ఞ కొరకు అది ఎదురు చూస్తుంది. జాగ్రత్త, ఈ దినం నువ్వు రక్షింపబడ్డావు కాదంటలేదు. అద్భుతమైన మహిమను ఓ క్రైస్తవుడికి ఆయన కనబరిచాడు. నీకు నాకు ఆయన కనబరిచాడు, నీ హృదయంలో ఆయన ప్రకాశించాడు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకున్నామంటే మనం అంటే దరిద్రమైన ముఖం పెట్టుకున్నాం. చక్కగా ఇక్కడ చక్కగా రాయబడింది, ముసుగు ఉన్న ముఖము. నేను అంట ముసుకున్న ముఖంతో ఉన్నాం, దరిద్ర ముఖం పెట్టుకొని. చెప్పండి, దేవుడు నా జీవితంలో బ్రదర్ ఏది చేయలేదు బ్రదర్. ఏం చేస్తాడు ఏంటో తెలియదు. ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాను, 20 సంవత్సరాలు అయింది బ్రదర్ దేవుడు నమ్ముకుని. నా జీవితంలో ఏం చేస్తాడమ్మా? ఈవిడ తెలియని తెలియదు, ఈయనకి తెలియంది, సంఘానికి తెలియంది ఏంటంటే ఆల్రెడీ ముసుకేయబడింది. నిజమే, తీస్తే అంట కదా ఆయన మహిమ నీ ముఖంలో, నీ హృదయంలో ప్రకాశిస్తాయి కదా. చెప్పండి, అందుకంట ముఖం చూసి హృదయం అంటే చెప్పేచ్చట. చెప్పండి, ముఖం చూసి చెప్పండి, ముఖం చూసి మీ హృదయంలో ఏముందో సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ఏమో సైకాలజీ అంటారా? ముఖం చూసి నీ హృదయంలో ఏం చేస్తుందో చెప్పేస్తారు. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? అద్దం వల్ల ప్రతిబింబాల అంటే ఆయన మహిమ నీ ముఖంలో ప్రతిబింబాలంటే ఆయన నీ హృదయంలో, నీ చీకిన హృదయంలో ప్రకాశిస్తే అంట నీ ముఖము మహిమలోంచి అధిక మహిమలోకి వెళ్తుంది. వెళ్తుందా? వెళ్ళగలదా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుతుంది. వెళ్ళగలదా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుతుంది. కానీ ఈ దినాన్ని క్రైస్తవుడు మహిమలోంచి అధిక మహిమకి వెళ్తే కదా నీలో ఉన్న ఆత్మ, నేను అల్లాడుతుండు ఆత్మ నేను ఆయన పోలికలో మార్చగలదు. అది అల్లాడుతుంది. జాగ్రత్త, మన హృదయంలో అది ప్రతిదినన్నా ఏం చేస్తుంది? అల్లాడుతుంది. అమ్మో, ఒక నూతన సృష్టిలోకి ఎవరిని? నా ప్రియుడిని, లేకపోతే నా విశ్వాసాన్ని కదా, నేను ఆల్మిగా ఎంచుకున్న నా శరీరాన్ని, ఆ హృదయాన్ని తీసుకువెళ్ళాలి. ఎస్, అప్పుడు ఆయన పోలికలో నువ్వు కనబడగలవు, నేను కనబడగలం. అందుకే ఆయన పోలిక, ఆయన ముక్కు, ఆయన చూపు, ఆయన హైటు, ఆయన 6 అడుగులు హైట్ అట. ఆయన సైంటిస్టులు చెప్తున్నారు 6 అడుగులు అట, చాలా అందగాడంట. దేవుడికి స్తోత్రం. ఆ పోలిక కాదు, దేవుడికి స్తోత్రం. ఆయన పోలిక అంటే మంచితనము, ఇంకేంటి ఆయన నామము. ఆ నామను బట్టి ఏదైనా చెప్పండి. పాట మాత్రం పాడుతున్నాం. ఏం పాడండి? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవుడి స్తోత్రం. మామూలుగా చప్పటి తక్కువ ఎత్తామండి. శక్తి ఉందో లేదో తెలియదు కానీ, శక్తి వస్తుందో లేదో తెలియదు కానీ, వీళ్ళు మాత్రం ఇక్కడ యేసయ్య నామములో శక్తి ఉందా? శక్తి ఉంది. ఎప్పుడొస్తా శక్తి? నా మహిమను నీకు చూపించను, కానీ నా మహిమకు లక్షణం నీకు చెప్తున్నాను. మంచితనం అప్పుడు వస్తుంది. నీలో క్రీస్తు యొక్క మంచితనం ఉంటే, క్రీస్తు యొక్క నామము నీలో ఉంటే నీకు ఇచ్చేసాడు దేవుడు. అప్పుడు యేసయ్య నామములో శక్తి ఉంది. మామూలు కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కొన్ని మీటింగ్లు అయితే ఈ పాట పాడిసి చప్పట్లు రోజు ఎగిరెత్తుంటారు, మంచిదే కాదంట్లా. మరి ఆ దేవుని నామంలో ఉన్న శక్తి వచ్చేసిందో మరి ఏ శక్తి వచ్చిందో లేదండి. నిజమే, ఏ శక్తి ఉంది, ఆ శక్తి పొందుకోండి కాదంటలేదు. కానీ దేవునికి శక్తి నీలో నిలబడాలంటే కదా, దేవునికి మహిమ నీలో ఉండాలంటే, దేవుడు మాట్లాడుతున్న మాట మోషే అడిగినప్పుడు అన్నాడు కదా, ఈ మంచితనం నీకు నేను కనబరుస్తున్నాను, నీకు చూపిస్తున్నాను అని మహిమను చూపిస్తున్నట్టే. ఆ మంచితనం, అయ్యా నీ మంచితనం నాలో నా హృదయంలో ప్రకాశించు, అయ్యా నీ నామము నా హృదయంలో ప్రకాశించు. దేవుడు స్తోత్రం. అయ్యా నీ కరుణ నీ దయ నా హృదయంలో ప్రకాశించు. ఇది ఈ మధ్యన క్రైస్తవుడికి కరుణ దయ ఉందా? ఉందా? ఒక పేదని చూస్తే వస్తుందండి, అడుకున్నాను చూస్తే గొప్ప ఎక్కలేని బీతి వచ్చేస్తుంది. 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలు వేసేస్తాం. అమ్మయ్య ఈ రోజుకి నేను వీరికి వేసాను కాబట్టి ఇవి నా పిల్లలను చూసిన గాక. మామూలు కదా, లాభంలో తేలేని చేయం కదండి. అడుక్కున్నోడికైనా పేదోడికైనా ఎవరికైనా మనం ఏదన్నా పుణ్యం చేస్తే ఇచ్చామంటే ఏంటికి, నీకేదో వస్తుందనే కదా. అది లేకపోతే మనం ఇస్తామా? మానవుడు ఎవడెవడు, క్రైస్తవుడు కదా, మానవుడు ఎవడెవడు. పుణ్యం అని ఒక మాట ఉంది కదా, ఆ మాట కొరకే జనం చచ్చిపోతున్నారు. లేలే నేను వాక్యం చెప్పుకోను, ఏం చెప్పుకున్న వాక్యం, నేను దాన్ని వాక్యం చెప్పాను ప్రేమ గురించి కదా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. కానీ 3 కంటే ప్రేమ శ్రేష్టమైంది అంటే అర్థం ఏంటి? మనం చదువుకున్న 13:3 కూడా చదువుకున్నాం. ఒకడు ఆస్తంతా అమ్మి పేదలకు ఇచ్చినను కదా, ఒక శరీరము కాల్చబడినను లేలియా. ప్రేమ లేని వాడైతే వ్యర్థము అంటే అర్థం ఏంటి? ప్రేమ లేకపోతే ఆస్తికి అమ్ముతాడు. ఈ బ్యాచే చెప్పండి, ఏ బ్యాచ్? ఇప్పుడు చెప్పండి, బ్యాచ్ పుణ్యం వచ్చే బ్యాచ్. ప్రేమ లేకపోతే ఆస్తికి అమ్ముతాడండి, పేదల కోసం అమ్ముతాడా? ఇప్పుడు మీరందరూ పేదలో నేను చేయాలా? ఆస్తి మీకు సహాయం చేయాలా? కానీ అక్కడ వాక్యం చేయబడుతుంది, ప్రేమ లేకపోతే వ్యర్థం ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రేమ లేకపోతే ఆస్తి ఎందుకు అమ్ముతామండి? అంతే గొప్ప. నీ మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు ఆస్తి అమ్ముతాను నీ గురించి? అమ్మను కదా. లేలియా లేలియా. ఏ ప్రేమ? పుణ్యం వస్తుందని ప్రేమ. ఈ బ్యాచ్లు ఎక్కువైపోయి ఈ మధ్యన. లేలే క్రైస్తవులు కూడా అన్యులంటే వాక్యం తెలియదో అన్యుల వాక్యం తెలియదు. క్రైస్తవులు కూడా మనకి మంచి జరుగుద్ది, మనం మంచి చేస్తే. కానీ నీకు మంచి జరిగే స్థితి ఏంటి? ఆయన మహిమలో ఉన్న మంచితనము, ఆయన మహిమలో ఉన్న కరుణ, ఆయన మహిమలో ఉన్న దయ కదా, ఆయన మహిమలో ఉన్న దేవునికి నామము యథావిధిగా నువ్వు పొందుకుంటే కదా నీకు దొరికి అద్భుతమైన కృప దొరుకుద్ది. లేకపోతే దొరకలేదు కదా. దొరుకుద్దా? దొరుకుద్దా? దొరకదా? హల్లెలూయా. అందుకే ఎక్కడో ఉన్న నిన్ను కదా, ఎక్కడో నన్ను పనికిరాని నిన్ను కదా దేవుడు కరుణించి కదా, దరిద్రంలో ఉన్న నన్ను దేవుడు ఎన్నుకొని నీ హృదయంలో ఆయన ప్రకాశించి మహిమ యొక్క జ్ఞానము లోకానికి తెలుపుటకై కదా నిన్ను ఎన్నుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మహిమ యొక్క జ్ఞానం పక్కన పెట్టి, క్రీస్తు యొక్క జ్ఞానం పక్కన పెట్టి మన సొంత జ్ఞానముతో క్రైస్తవులు ఈ దినాన్న నడుస్తున్నారా? ఎందుకు జ్ఞానం అన్నాడు? ఎందుకు మా క్రీస్తులో ఉంది ఆ జ్ఞానము కదా, క్రీస్తులో ఎందుకు ఆయన పెట్టాడు? ఆ క్రీస్తు మన హృదయంలో ఎందుకు ప్రకాశించాలి అంటే క్రీస్తు యొక్క లక్షణాలన్నీ క్రైస్తవుడా నీలో ఉండాలని అర్థమే కదా. అన్నాడు ఆయన మహిమను చూపించబడిన మోషేకి అదే అంటున్నాడు. అంటే ఈ 4 ఏవి? మంచితనము, దయ, కరుణ, నామము కదా, ఆ నామంలో ఉన్న బలము, ఇవన్నీ యేసులో ఇమిడి ఉన్నాయి. అంటే ఇమిడి ఉన్నాయా? ఇవన్నీ యేసులో ఉన్నాయి కాబట్టి కదా కదా అన్నాడు. నీలో పెడతాను అనలేదు, నేను యేసుక్రీస్తులో పెడతాను అంటున్నాడు. లేలియా. ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో ప్రకాశించుట. లేలియా. ప్రకాశిస్తుంది మనకి చెప్పండి. యేసుక్రీస్తు ప్రకాశిస్తున్నాడా? ప్రకాశిస్తే ఈ లక్షణాలు రావాలా? ఆయన ప్రకాశిస్తే నీ ముసుగల ముఖము ఏం అవ్వాలా? ముసుగు తీయబడాలా? లేలియా. అప్పుడు అద్దం వల్లే ప్రతిబింబించచ్చు. ఆయన ముఖం ఏ విధంగా ఉందో ఆ విధంగా అదే మహిమ లోకానికి క్రైస్తవుడు చూపించగలరు, లేకపోతే చూపించలేం. చాలామంది అంటారు ఆయన మహిమ స్వరూపం అండి, ఆయన మహిమను ఎలా చూపించగలం? ఈ సూట్లు బూట్లతోనా? చెప్పండి. సూటు బూట్లతోనే మేసాల రంగులు వేసుకొని తెల్లకి రంగు వేసుకొని హ్యాపీగా టై పెట్టి సూట్ వేస్తే యేసుక్రీస్తు ప్రభువు మహిమను మీకు చూపిస్తున్నానంటే వస్తుందా?
రాదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చదవమ్మా, 3 నుంచి చదువు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమక లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, ఆయన మహిమక స్థితిగతులు ఏ విధంగా ఇక్కడ చెప్పబడుతుంది. నిజమే, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎందుకు ఆ మాట అంటున్నాడండి? మహిమక తేజస్సు అంట. ఎవరి గురించి చెప్పబడుతుంది ఇది? యేసుప్రభు. అవునా? ఆ మహిమకు తేజస్సానికి లేకపోతే తండ్రి కృపార్శ్వములకు వెళ్ళండి. జాగ్రత్త, నువ్వు పర్లోక రాజ్యంలో ఎత్తబడ్డావు. నువ్వు ఆకుల్లో ఎత్తబడాలంటే ఏ తేజస్సు ఉండాలి? ఏ తేజస్సు ఉండాలి? ఎస్. ఒక సేవకుడు ఫ్రెండ్ అంట, ఒరే నువ్వు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నావు, నీ డ్రెస్ బాగోలేదు, నీ డ్రెస్ చూసి రండి, అవతల వాళ్ళకి ఎలా ఉండాలి? అట్రాక్ట్గా ఉండాలి. అప్పుడు నీకు యూట్యూబ్ ఏం పెరుగుతాయి? వ్యూస్ పెరుగుతాయి. కాబట్టి ఇంకా రేపటి నుంచి నువ్వు డ్రెస్ మార్చే అన్నాడంట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. డ్రెస్ మార్చేశాడు, వాతావరణం మారిపోయింది, అన్నీ మారిపోయాయి, సమస్తం మారాయి. ఇప్పుడు 1,00,000 మంది విశ్వాసులు, 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారండి. ఏ తేజస్సు వచ్చింది దానికి? ఏసీ తేజస్సు, సాతాను గారి తేజస్సు ఉంది. నిజమే, సాతాను గారికి తేజస్సు ఉంది, దేవునికి తేజస్సు ఉంది. ఏ తేజస్సు? జనాలు ఏంటంటే ముసుగేసుకొని ఈ సాతాను గారి తేజస్సు అనుకొని భ్రమపడి ముందున్నవారు విశ్వాసులైన వారిని కూడా భ్రమలో పెట్టి, దేవునికి స్తోత్రం, ఇదే తేజస్సు అంటున్నారు. నాలాంటి సేవకులు ఆయన స్టేజ్ దగ్గరికి వెళ్తే ప్రసంగించడానికి పిలుస్తాడట. అనేక మందిని వేస్తే కంపల్సరీ కోట్ వేసుకోకుండా, ఎన్నుండి తెలుసా, స్టేజ్ మీద వరుసగా ఒక 10, 15, 20 ఉంటాయండి కంపల్సరీ. దాని తగ్గ షూ ఉంటుంది, తన తగ్గ కోట్ ఉంటుందంట. ఒక 40, 50 షూట్లు అలా వరుసగా ఉంటాయి వెనకతల, వేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళాలా. ఎందుకంటే జనాలు ఈ మహిమను చూడడానికి ఆతృత పడతారు, కానీ దేవునికి తేజస్సుని చూడడానికి, మహిమకు తేజస్సుని చూడడానికి. కానీ వాక్యం ఏం చెప్పబడుతుంది? ఆ మహిమకు తేజస్సు ఉంటేనే తండ్రి కృపార్శ్వము మీదకి ఎవరు లేరు? కుమారుడు లేడు, యేసుక్రీస్తు. మన సంగతి ఏంటండి? హల్లెలూయా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట, నీ చీకటి గల హృదయంలో, దరిద్రమైన హృదయంలో, రోగము గల హృదయంలో కదా యేసుక్రీస్తు ప్రభువారు కదా, ఆయన మహిమ జ్ఞానం నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో కదా ప్రకాశించగలిగితే అంట, మహిమ అన్నడికి తగ్గదు. ఆ మహిమే సమస్త విధమైన మంచితనము, ఆ మహిమే కదా దయ, కరుణ, ఆ మహిమే దేవునికి అద్భుతమైన శక్తి గల నామము. పొందగలమా? ఇది తగ్గదండి, జాగ్రత్త. దేవుడి స్తోత్రం. ఒక తగ్గిపోతే అనుకున్నారేమో, ఇది తగ్గదంట. ఈ మహిమ అధిక మహిమకు వెళ్ళే వరకు, అది నువ్వు ఆయన పోలికలో మార్చబడే వరకు. మనం చదువుకున్న 2 కొరింథీయుల 3:18 చదవట్లేదు, 3:18 అంటాడు కదా ఆయన. ఈ మహిమ అధిక మహిమకి వెళ్ళాలి. నువ్వు పొంది ఆత్మ ఏమాలంట ఆయన పోలికలోకి మార్చబడాలి. అంటే అధిక మహిమలోకి వెళ్తేనే, ఆ తేజస్సు ఉంటేనే ఈ ఆత్మ ఏం చేస్తుంటే ఆయన పోలికలోకి నిన్ను మారుస్తుంది. మారే వరకంట అదేం చేస్తుంది? ఆత్మ నీలో అల్లాడుచుండెను. హల్లెలూయా.
ఆత్మ అల్లాడినప్పుడు అంట, నిజమయ్యా దేవుని ఆత్మ నాలో అల్లాడుతుంది, అమ్మో నేను పాపం చేస్తున్నానేమో, ఇంకా నేను నూతన సృష్టిలోకి ఇంకా రాలేకపోయానేమో, ఇంకా నేను గుడ్డు వలె ఉన్నానేమో, ఇంకా నా జీవితము పైకి ఇంకా రావలేదేమో, జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఆ ఆత్మ అల్లాడుతున్నప్పుడంట నువ్వు మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నాకు అద్భుతమైన విడుదలేవా అంటే నువ్వు నూతన సృష్టి చూస్తావు. ఆ నూతన సృష్టి పరలోక రాజ్యం. ఎస్, ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. ఆ కృప మనం పొందుకోవాలా? ఆ కృప పొందుకోవాలనుందా అంటే ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు ఆ కృప పొందుకోవాలి. ఆ మహిమొక్క జ్ఞానము యేసు క్రీస్తులో వెల్లడి పరిచాడు దేవుడు. ఆ యేసు క్రీస్తు నేను మనలో ప్రకాశించాలి. మనలో ప్రకాశించిన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రకటించాలంటే అర్థం ఏంటి? ఇగో యేసుక్రీస్తు ప్రభువు మంచోడు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడతాడు, ఇదా ప్రకటించడం? చెప్పండి. ప్రకటించిన విధా కాదు. యేసుక్రీస్తు ప్రభువు శక్తి నీలో పొందుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు మహిమ నువ్వు పొందుకోగలిగితే, మంచితనము, దయ, కరుణ ఆయన నామములో ఉన్న శక్తి అట నీకు దేవుడు అనుగ్రహించగలడు. అది నువ్వు ప్రకటించాలా. ప్రకటించే అర్థం ఏంటి? డైరెక్ట్గా నిన్ను చూసి చెప్పండి, డైరెక్ట్గా మిమ్మల్ని చూసి చెప్పండి. వాళ్ళు వెంబడించాలి. మన నుంచి దయ్యాలు వెంబడిస్తున్నాయి కదా, మన నుంచి దయ్యాలు వెంబడిస్తున్నాయా? చెప్పండి. చాలా సాక్ష్యం వింటాం. బ్రదర్ గారు అక్కడికి వెళ్ళామండి, అక్కడి నుంచి నాతో ఏదో వచ్చింది వెనకతల. ప్రజలు వెంబడించట్లేదండి, మన నుంచి దయ్యాలు వెంబడిస్తున్నాయి, దురాత్మలు వెంబడిస్తున్నాయి. నువ్వు నచ్చుతున్న వాళ్ళకి వాటికి నా లక్షణాలు ఉన్నాయి వీడికి అని వెనక వస్తున్నాయి. దేవుని స్తోత్రం. వచ్చి ఏం చేస్తున్నాయి? ఇంట్లో నాట్యం భరతనాట్యం వేస్తున్నాయి. దేవుని స్తోత్రం. తర్వాత అని నా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి, వెళ్ళి కూటనట్టడం, గట్టిగా ప్రార్థన చేయడం, మెల్ల బయటికి వెళ్ళడం, మెల్ల 4 రోజు 5 రోజు మన ఇంట్లోకి వచ్చేయడం. దేవుని స్తోత్రం. కారణం ఏంటండి? లోపం మందేనా? మన హృదయాల్లో, మన సీక్రెట్ గల హృదయాల్లో ఆత్మ అల్లాడుచున్నా కూడా కదా, కదా దేవుని ప్రకాశం ఇంకా చూడలేకపోవడమే, అంతే కదా. ఆత్మ అల్లాడుచున్నా కూడా మహిమొక్క జ్ఞానం యొక్క క్రీస్తు మనలో ప్రకాశించకపోవడం కదా. ఇంకాను ప్రకాశించుట అనగా ఆయన ఆజ్ఞ ఇచ్చుట, ఆయన మాట ఆ వెలుగు కలుగునుగా కన్న మాట వచ్చుట. లేలియా. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో నీ చీకటి గల హృదయము బ్రద్దలవుద్ది. భద్రై దాంట్లో ఒక కొత్త జీవము. అందుకంటారు కదా, మోషే నువ్వు మాట్లాడు బండతో. బండలో ఏముందయ్యా? నువ్వు మాట్లాడు నీరిస్తుంది అంటే, వీరు నేను కన్నానా అని కొట్టాడు. ఆయన నీరిచ్చింది, ఇక నేను శాపం వచ్చింది. మాట్లాడంటే ఏం చేశాడు? దేవుని స్తోత్రం. అని అర్థమేంటి? అని శూన్యంలో కూడా చెప్పండి, శూన్యంలో కూడా సమస్తంలో చేయగల దేవుడు. నమ్మకం ఉందా? ఇది శూన్యం కదా, శూన్యం నాకేం ఇస్తాడు అన్నవారు ఉన్నారు. శూన్యం కనబడితే ఏం లేదు ఇక్కడ, అయిపోయింది పని ఈ వెళ్తా. దేవుడు మనం వదులుతాడండి అంటే మరణపు అంచులకు వెళ్ళే వరకు. దేవుని స్తోత్రం. వెళ్ళాడా? మరణపు అంచుల్లోకి వెళ్ళే వరకు. అమ్మో కాలు జాగ్రత్త కింద నాగాదమే, అయిపోయింది నా జీవితం అన్నంత వరకు కూడా కదా. నీకేం కనబడపోవచ్చు, ఒక సెకండ్ చాలట. సెకండ్ కదండి, ఇంకా చెప్పలేం. ఒక్క మాట ఏంటి? వెలుగు కలుగునుగాక అనిగారట. నీ హృదయంలో అద్భుతమైన ప్రకాశము వచ్చి నేను అద్భుతంగా దేవుడు రక్షిస్తాడు అంట. ఈ సంఘం అంతా కూడా ఏ కృప పొందాలి అంటే, ఆయన ముఖం యొక్క తేజస్సు, మహిమ యొక్క తేజస్సు ఏ విధంగా ఉండాలి చెప్పండి. చెప్పండి. మన తేజస్సు, తేజస్ అంటే అర్థం ఏంటండి? వెలుగు. ఎవరిని ఆకర్షించాలా? ఎవరిని ఆకర్షించాలి? దెయ్యాలు కాదు. నిజమే. వీళ్ళు వెళ్తున్న సంఘము, అమ్మో వీళ్ళు నమ్ముకున్న దేవుడు, మహిమకు జ్ఞానం అంటే అదే కదా. ఎస్, దాని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సోదురమయ్యా నీటిని దాచి సంద్రములలో